రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు ఉపవాస ప్రార్థన గురించి కొన్ని సత్యాలు మీతో బోధించాలి. సందేశం: ఉపవాసము వేదనతో కూడిన ప్రార్థన. గొప్ప భారము, దుఃఖము, కన్నీళ్లతో నువ్వు దేవునికి ప్రార్థన చేయడం గురించి ఈరోజు నేర్చుకోవాలి. ఇది 14వ సందేశం. ఇంతకుముందు ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యత, ఉపవాస ప్రార్థన విశిష్టత, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి, ఉపవాస ప్రార్థన దేవుని వెతుకుట, ఉపవాస ప్రార్థన జయ జీవితం, ఉపవాస ప్రార్థన క్రైస్తవ జీవితం ఒక రహస్యం అని, ఉపవాస ప్రార్థన ఆశీర్వాదాలని, ఎందుకు ఉపవసించాలని, దానియేలు ఉపవాసం గురించి, ఎస్తేరు ఉపవాసం గురించి, ఉపవాస ప్రార్థన దేవుని హత్తుకొనుట అని, ఉపవాస ప్రార్థనే మన బలం అని, ఉపవాస ప్రార్థన ఆత్మీయ క్రమశిక్షణ అని. ఈరోజు ఉపవాస ప్రార్థన వేదనతో కూడిన ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానించబోతున్నాం. ఎక్స్ట్రీమ్ పెయిన్ అండ్ డిస్ట్రెస్, ప్రేయింగ్ విత్ గ్రేట్ డీప్ పెయిన్. చూడండి, ఒక క్రొత్త కార్యం జరగాలని మీకు ఎంతమందికి ఆశ ఉంది? అందరికి ఆశ. నా జీవితంలో క్రొత్త కార్యం చేయ ప్రభు, పర్ఫార్మ్ ఏ న్యూ థింగ్, ఏ వండర్ఫుల్ థింగ్. మా జీవితంలో క్రొత్త కార్యాలు చేయమనండి. కానీ మీరు ఎప్పుడైనా గమనించినారా? ఒక క్రొత్త శిశువు లోకానికి రావాలంటే ఆ తల్లి ఎన్ని నొప్పులు తీస్తుంది కదా కనాలంటే. ఆ చిన్న బిడ్డ, ఆ నూతనమైన శిశువుకు జన్మ ఇవ్వాలంటే షీ హెస్ టు అండర్గో లాట్ ఆఫ్ లేబర్, పెయిన్, యాంగ్విష్, బాధ, దుఃఖం, నొప్పి అనుభవించాలి. అలాగే మన జీవితాల్లో కార్యాలు చూడాలంటే, గొప్ప గొప్ప దైవ కార్యాలు చూడాలంటే తప్పకుండా నీవు కన్నీళ్లతో ప్రార్థించాలి. కొందరి జీవితాల్లో ప్రార్థన అంటే ఒక అలవాటు. రావడం, ప్రార్థన చేయడం, వెళ్ళిపోవడం, లేక సంఘ కార్యక్రమాలకు రావడం ఒక అలవాటుగా కాదు. ఇది చాలా భారంతో, దుఃఖంతో, ఆవేదనతో, కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేయడం. చూడండి, ఎవరైనా హఠాత్తుగా మన బంధువులు కానీ మన సొంత వారు మరణిస్తే మనం చాలా ఏడుస్తాం, దుఃఖిస్తాం, అంగలారుస్తాం. అంతకంటే గొప్పగా అంగలార్చాలి రక్షణ లేని మన బంధువుల కొరకు, మన కుటుంబంలో ఉండే వారి కొరకు అంతకంటే ఎక్కువగా ఏడవాలి కదా. ఎందుకంటే వారు నరకపాలు కాకుండా నరకం నుండి వారి ఆత్మను మనం ఏం చేయాలి? రక్షించాలి ప్రార్థన ద్వారా. కన్నీళ్లతో అలాగ ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దైవ కార్యాలు చూస్తాం. మరి పాపంతో ఈ లోకం నిండి ఉంది. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సిన్ అండ్ ఫుల్ ఆఫ్ పెయిన్, ఫుల్ ఆఫ్ ఫియర్. చూడండి, ఎటు చూసిన భయం, మనుషులకు భయం పీడిస్తుంది. ఈ భయం అనేది ఒక పెద్ద దయ్యం అనాలి, సైతాను. ఎందుకంటే భయం ఎప్పుడు కూడా సైతాను నుండే పుట్టుకొస్తుంది. భయపడుతున్నావంటే నీకు ప్రార్థన జీవితం కరువైందేమో. మరి మోకాళ్ళ నుండి దైవశక్తి పొందుకోవాలి. విశ్వాసం దీని విరుగుడు. కాబట్టి విశ్వాసంతో ఉండాలంటే మళ్ళీ తిరిగి నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. విశ్వాసాన్ని నీ హృదయంలో పెంపొందించుకోవాలి, భయాన్ని అణగదొట్టాలి. వార్తలు చూస్తే మనకు విశ్వాసం రాదు, భయం పుట్టుకొస్తుంది. పరిశుద్ధ గ్రంథం చదివితే మనకు విశ్వాసము వస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని ఎంతో స్తుతించినారు. జీవపు మాటలనే చిన్న పుస్తకం రాయడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు కదా. ఎంతమంది పిల్లల కొరకు బాధపడుతున్నారు, ఆందోళన. బయటికి వెళ్తే తిరిగి వస్తారు. ఆడపిల్లలంటే భయం, మగపిల్లలంటే భయం.
అరే పిల్లల కొరకు తల్లులు ఎంత భయపడుతున్నారు. ఈ భయం అంతా ప్రార్థనగా మార్చాలి, విశ్వాసంగా మార్చాలంటే దానికి కావాల్సిన పుస్తకాలన్నీ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో అందుబాటులో ఉంది. దేవుని స్తోత్రం. పిల్లల కొరకు 40 వాగ్దానాలు సిద్ధపరిచినాం. ఆ వాగ్దానాలు చదువుతుంటే నాకు ఎంత శక్తి కలుగుతుందో. పిల్లల కొరకు 40 ప్రార్థనలు ఉన్నాయి. భయం వచ్చినప్పుడు 100 వాగ్దానాలు, కాపుదల కొరకున్న వాగ్దానాలు. ఇవన్నీ మీరు జీవపు మాటలు, 1000 నామముల పుస్తకం, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, రబ్బర్ బ్యాండ్ వేసి సెట్ లాగా పెట్టుకోవాలి. మరి పడక దగ్గరనే టేబుల్ మీద పెట్టుకోవడం, లేకుంటే మీ పర్సులో పెట్టుకుంటే అందుబాటులో ఉండాలి. చదవాలని ప్రభు ప్రేరేపిస్తాడు, అప్పుడు వెంటనే తీసి చదవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చాలా వేలకు లేదు, వెండి బంగారం నాణెమల కంటే ప్రశస్తమైంది. దేవుని స్తోత్రం. క్లాత్ స్టోర్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి నన్ను చూసి దగ్గరకు వచ్చింది. అసలు ఆమె ఎవరో తెలియదు, నేను కూడా ఆమెకు తెలియదు. ఆమె ఒక పల్లె నుండి వచ్చింది, పిల్ల అక్కడ పనిచేస్తుంది. నేను నువ్వు ప్రభు బిడ్డవా అంటే, అవును నేను ప్రభు బిడ్డను అన్నది. దేవుని స్తోత్రం. వెంటనే మరి ఏమి ఇవ్వాలి అని వెతుకుతున్నాను. నేను నా బ్యాగ్లో మరి ఇది రబ్బర్ బ్యాండ్ వేసి కట్టి ఉంది కాబట్టి ఒక నామముల పుస్తకం ఇయగానే ఎంత మురిసిపోయిందంటే, అంటే చాలా సంతోషపడ్డది. కాబట్టి కొన్ని పుస్తకాలు ఇలా మీరు చేతుల్లో తీసుకొని, ఈ భయకంపితమైన ఈ లోకంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. వారి ఆత్మల గురించి ఉన్న భారంతో తీసి నువ్వు ఇచ్చినావంటే ఎంత ధన్యురాలు, ధన్యుడు అయిపోతావు. దేవుని స్తోత్రం. మనల్ని అనేకులకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచినాడు. కాబట్టి ఈరోజు మరి ఉపవాసము, వేదనతో కూడున్న ప్రార్థన గురించి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సిన్, ఫుల్ ఆఫ్ ఫియర్. అలాగే మరణము వార్తలు మనం వింటున్నాం, నాశనం గురించి వింటున్నాం. ఇవన్నీ యేసుప్రభు ముందే చెప్పినాడు. అంత్య దినములు ఎలాంటి దినాలంట? అపాయకరమైన దినాలు. చెడు వార్తలు మనం వింటాం, హఠాన్ మరణాలు వింటాం, భూకంపాల గురించి వింటాం, యుద్ధాలు చెలరేగుతుందని వింటున్నాం. మరి హరికేన్ ఎంతమందిని ప్రాణాలతో బలిగొంది. అంటే ఇలాంటి వార్తలన్నీ వింటూ ఉన్నాం. మనం ఎటు పయనిస్తున్నాం, మన పిల్లలు ఎటు పయనిస్తున్నాం అని ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఆ వేదన ఉండాలి, భారం ఉండాలి, కన్నీళ్ళు ఉండాలి. కన్నీళ్లతో ప్రార్థన చేయడం మనకు అలవాటుగా మారాలి. కన్నీళ్ళు లేకుంటే నీ జీవితంలో ఏదో కొదువు ఉన్నట్టే, యూఆర్ ల్యాకింగ్ సంథింగ్. ఎందుకంటే వాక్యంలో చూసినప్పుడు భక్తులందరూ ఏడ్చి ప్రార్థన చేసినారు. దేవుని స్తోత్రం. అంత సంతోషంగా భక్తులు నశిస్తున్న ప్రజలను గురించి వీరు ఆనందించినారు, సంతోషించినారని కాదు. కానీ వాక్యంలో మీరు చూస్తే ఇర్మియా ప్రవక్త అంటాడు, నా తల ఏమైపోవాలి? జలమయమైపోవాలి. ఎందుకంటే మరి నా ప్రజలు నశించిపోతున్నారు. ఇక నాకు నెమ్మది ఎలాగుంటుంది? నేను ఎలాగ 3 పూటల ఆహారం తిని సుఖంగా నిద్రపోతాను? నా మట్టుకు నేను స్వార్థంగా ఎలా ఉండగలను? అందుకే ఇర్మియా 9 మొదటి వచనంలో చూడండి, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయమగును కాక, జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును కాక. అంటే అంతగా ఏడుస్తున్నాడు ఆవిడ తన ప్రజల గురించి. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. సేవకులైనా, కాపరులైనా, ఇక్కడ వివిధ విభాగాల్లో పనిచేసేవారైనా, మరి విశ్వాసులైనా, ఇక్కడికి వచ్చేవారంతా ఈ కన్నీటి ప్రార్థన కావాలని కోరుకోవాలి. కోరుకుంటే దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కోరాలి, దేవా నేను ప్రార్థన చేసినప్పుడు నా హృదయం పగలాలి. నేను ఉపవసించినప్పుడు మరి నేను హృదయం నిండుగా మరి నా యొక్క యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు నీకు సమర్పిస్తున్నప్పుడు నా గుండె పగలాలి, నా కన్నీళ్ళు రావాలి. నా కుటుంబంలో కొంతమంది నశించిపోతున్నారు కదా, నిత్య నరకానికి వెళ్ళిపోతారు కదా వారు. మరి ఎలాగ సంతోషంగా ఉండగలం? కుటుంబంలో కొందరు రక్షింపబడతారు, కొందరు రక్షింపబడరు. కొందరు దేవుడు కావాలి, మరి కొందరు దేవుడు వద్దు. కొందరు దేవుని ఆరాధిస్తున్నారు, మరి కొందరు దేవుని దూషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం నెమ్మదిగా 3 పూటల ఆహారం తిని ఎలాగ ఉండగలం? మనం కన్న బిడ్డలు నరకానికి వెళ్తుంటే మనం నెమ్మదిగా ఉండగలుగుతామా? నువ్వు హాయిగా పరలోకంలో ఉంటావు, ఈ బిడ్డలు నరకంలో అగ్ని ఆరదంట, పురుగు చావదంట. అది మన అబద్ధం అనుకున్నారా? అది నిజమే. నిత్య జీవం ఉన్నట్లు నిత్య అగ్ని కూడా ఉంది కదా. కాబట్టి మనం ఎలాగ ఉండగలము? ప్రార్థన చేయాలి. నేనైతే ఈరోజు దేవుణ్ణి అడిగినాను. యూపీఎఫ్ అంటే మరి అన్ని సంఘాలలాగా ఏదో డబ్బు వసూలు చేయడం కానీ, అల్లాటప్పగా
కార్యక్రమాలు వెంబడి కార్యక్రమాలు పెట్టి ఏదో ప్రజలను ఆకర్షించినట్లు ఉండకూడదని నా పట్టుదల. దేవుని స్తోత్రం. అవును, ఇక్కడ భారభరిత హృదయాలు రావాలి, ప్రార్థన చేయాలి, స్తుతి వస్త్రం వారికి లభించాలి, వారు కన్నీళ్లతో చేసిన ప్రార్థనకు ఫలం అనుభవించాలి. మనం ఇక్కడ చేస్తున్న ప్రార్థనల ద్వారా ప్రపంచంలో ఉద్యమం రావాలి, భారతదేశము మార్చబడాలి. దేవుని స్తోత్రం. నేనైతే నమ్ముతున్నాను, తప్పకుండా మనం ఘనకార్యాలు సాధించబోతున్నాం. దేవుని స్తోత్రం. ఇది తప్పకుండా జరుగుతుంది. ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడే ఉద్యమం ఉంటుంది, ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడే మార్పు ఉంటుంది, ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడే దైవాశీర్వాదాలు ఉంటుంది. తప్పకుండా దేవుని చిత్తాన్ని దేవుడు బయలుపరిచేది ప్రార్థన చేసేవారికి. హల్లెలూయా. కుటుంబాల్లో శాంతిని చెదరగొట్టేది మరెవరో కదా, సాతానుడు. దేవుని స్తోత్రం. దేవునికి లోబడి ఉండి అపవాదిని మీరు ఏం చేయాలి? ఎదిరించాలి. ఎదిరించాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. కన్నీళ్లతో ఉన్న ఉపవాస ప్రార్థనలో అలాంటి శక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేపర్లో చదివితే మదురైలో ఒక ప్రిన్సిపాల్ అంట, మరి ఆయన గవర్నమెంట్ స్కూల్కు చాలా సంవత్సరాల నుండి ప్రిన్సిపాలే, కానీ ఆయన హయాంలో దాదాపు 91 మంది చిన్న బిడ్డలను లైంగిక దాడులతో బాధపరిచినాడంట. చూడండి, మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యి 55 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడంట. నాకు అనిపిస్తుంది తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు, స్కూల్లో సురక్షితంగా మా బిడ్డలు ఉంటారని. ఆ కంచెనే చేను వేసినట్టు ఆ ప్రిన్సిపాలే ఇలాంటి లైంగిక దాడుల్లో పాల్పడితే ఆ చిన్న బిడ్డలకు రక్ష ఎక్కడుంది? హౌ కెన్ దే హ్యావ్ సేఫ్టీ వెన్ ద ప్రిన్సిపల్ హిమ్సెల్ఫ్ ఈజ్ డూయింగ్ సెక్షువల్ అసాల్ట్స్ ఆన్ చిల్డ్రన్? అంత భయంకరమైన రోజులండి ఇది. మళ్ళీ వార్త చదివిన 17 సంవత్సరాలు ఒక అబ్బాయికి తల్లిదండ్రులు మంచి బైక్ కొనిచ్చినారంట. 17 కాదు, మేజర్ అయిపోయినాడు, 19 ఏళ్ళు అయింది. వానికి మంచి కాస్ట్లీ బైక్ కొనిచ్చినారు. ఫ్రెండ్స్ అన్నారంట రారా అని బయటికి తీసుకుపోయి వాడిని కిడ్నాప్ చేసి చంపి 2 రోజులైనాక బాడీ దొరికిందండి. ఎందుకు చంపినారంటే వారికి మరి తల్లిదండ్రులను బెదిరించి లక్షల డబ్బు వసూలు చేయాలని ప్లాన్ వేసినారు. చూడండి, ఉన్నట్టుండి కొడుకు ఇంత ఎదిగినాడని 19 ఏళ్ళోడని, అబ్బా అచ్చం నాలాగానే ఉన్నాడండి అంటారు కొందరు. అవును, నా కొడుకు ఇంత మంచోడని. కొడుకుని చూసి ఊరిసిపోయే కాలం కానే కాదు. నీ కొడుకుని చూసి నువ్వేం చేయాలి? రోధించి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. చూడండి, కీడు రాకుండా కాపాడేది వేదనతో కూడున్న ప్రార్థన. వెన్ యూ ప్రే విత్ టియర్స్, ప్రే విత్ యాంగ్జైటీ, కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ గాడ్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. తప్పకుండా దేవుడు కాపాడుతాడు. ఒక యంగ్ గర్ల్, పేపర్లో మీరు చదివినారు, 17 సంవత్సరాల అమ్మాయి, చక్కని పిల్ల, ఫోటో టీవీలో కూడా చూశాను. ఒక అబ్బాయితో స్నేహమైంది, మళ్ళీ మధ్యలో పెద్ద ఏదో ఒక కాన్ఫరెన్స్ హోటల్లో అవుతుంటే ఇంక మరిద్దరు అబ్బాయిలతో మరీ స్నేహమైందంట. అది మొదటి అబ్బాయి సహించకుండా మరి మేము వివాహం ఆడమంటే వాని కోపం వచ్చి ఒక నిర్జన ప్రదేశాన్ని తీసుకెళ్ళి గొంతు నిలిపి చంపేసినాడు. 17 సంవత్సరాల అమ్మాయి ఒక కుటుంబంలో మాయమైందంటే ఎలా ఉంటుందండి బాధ. ఎందుకో మరి ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నాయండి. నాకైతే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం పట్ల నా యొక్క మరి గౌరవం, భక్తి, ప్రేమ, ఆశ్చర్యం దినదినం ఎక్కువైపోతుంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేర్పులో వస్తుంది. ఆనాడు ఇర్మియా ప్రవక్త ఇర్మియా 9:17 అంటాడు చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడు. నేను ఇది చదివినప్పుడు అప్పుడు ఏం స్త్రీలు అంటున్నాడేంటి, పురుషులు ఏడవద్దా? నేను చేసిన రీసెర్చ్లో మాత్రం స్త్రీలు కన్నీళ్లు గారిస్తే భూమి కదులుతుందండి. దేవుని స్తోత్రం. సృజనాత్మకమైన శక్తి. షీఈస్ అ మదర్, షీ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు ద వరల్డ్, యూనివర్స్. కాబట్టి ఆమె ప్రార్థన తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. అంటే పురుషుల ప్రార్థన అంగీకరించడానికి కాదు, ఇంత ఏడవాలనే ఒక ఏడుపు కూడా స్త్రీలకు తొందరగా వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. యేసయ్య ఏమన్నాడు, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తము ఏడవండి. అంటే ఏడుస్తున్నారు కదా వాళ్ళు. అక్కడ పురుషులు ఏడ్చినట్టు కనబడడం లేదు, పురుషులు సిలువేస్తున్నారు, వారుతో కొడుతున్నారు, కొరడా దెబ్బలు కొడుతున్నారు, గుద్దుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు. అప్పుడు స్త్రీలు ఏడుస్తున్నారు. అంటే జాలిగల గుండె. ఒక్క స్త్రీ ప్రభువును చెడ్డమాట ఆడినట్టు, తూలనాడినట్టు, కొట్టినట్టు చరిత్రలో లేదండి. అబ్బా, ఏం ఆశ్చర్యం అయితే లేదా మీకు? చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అంటే ఎంత అద్భుతం అండి.
ముఖం మీద ఉమ్మింది పురుషులే, కొట్టింది పురుషులే, తన్నింది పురుషులే, సిలివేసింది పురుషులే. కానీ యేసయ్య అప్పుడు కూడా అన్ని పటుబాధలు పడుతూ కూడా స్త్రీల వైపు తిరిగి, యెరూషలేం కుమార్తెలారా మీరు నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం మీరేం చేయండి, ఏడవండి ఏడవండి అంటే అప్పుడు అన్నాడు కదా. ఆ అంతకు ముందే ఇర్మియా ప్రవక్త అనడం ఏంటి? యేసు ప్రభుకు ముందే మరి ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. ఇర్మియా 9:17 సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఇర్మియా మాటలు కాదు, ఇది ఎవరి మాటలు? ఇది దేవుని మాటలు. ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనడు, వారిని పిలువనంపుడి. తెలివిలేని స్త్రీలే సీరియల్లో ముందు కూర్చుంటారు. ఎన్నెన్ని సినిమాలు అండి ఇప్పుడు. ఓ నాయనో, అది చూసి 5 నిమిషాలు కూర్చుంటాడు, అతుక్కపోతాం. జాగ్రత్త, సైతాను ఎంత తాండవమాడుతుందండి. ఎవరిని ఏర్పాటైన వారిని సహితము పడగొట్టడానికి. కూర్చోద్దు అంతే, లేచిపోవాలా మనం. ఎందుకంటే సీరియళ్ళ ముందు కూర్చోవడం గంటలు గంటలు, అక్కలమ్మలు దగ్గర ముచ్చట్లు గంటలు గంటలు. దేవునికి స్థలం లేదు, చోటు లేదు. ఆనాడు సత్రంలో ఆయనకు చోటు లేకుండేది. కాబట్టి ఇక్కడ ప్రవక్త ముందే చెప్తున్నాడు, జాగ్రత్త స్త్రీలారా మీరు ఏడవండి, తెలివిగల స్త్రీలను పిలవండి. కాల్ ద వీపింగ్ ఉమన్, రోదనం చేసే స్త్రీలను పిలవనప్పుడు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. ఏడవాలంట. అంటే నాకు ఇది చదివిన తర్వాత ఈరోజు వేదనతో కూడిన ప్రార్థన నేను ధ్యానించిన తర్వాత మన ప్రార్థనలు అంతగా శక్తివంతం లేదని ఒక సత్యాన్ని అయితే తెలుసుకున్నాను. ఇట్స్ నాట్ సో పవర్ఫుల్. అవును, వస్తున్నారు, సమయానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం మంచి వాక్యము సేవకులు ఇస్తే వింటున్నారు, వాక్యం చాలా బాగుందంటున్నారు, సంతోషంతో వెళ్ళిపోతున్నారు. కానీ వీఆర్ ల్యాకింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ప్రేయింగ్ విత్ యాంగ్విష్. దేవుని స్తోత్రం. రోదనంతో కూడిన ప్రార్థన మన సంఘంలో చాలా తక్కువగా ఉంది. మూలిగాలి, పావురాలు మూలిగినట్టు. నేను ఇక్కడ ఇప్పుడు నిలబడుతున్నానంటే నా కొరకు ప్రార్థన చేసింది నా తల్లి, నా తండ్రి ప్రార్థన చేసినాడు. ఉదయం 3 గంటలకు లేచి వారు ప్రార్థన చేసినారు. లేకుంటే నేను ఎప్పుడు మీ ముందు ఇలాంటి విధానంలో నిలబడలేను. ఎందుకంటే ఐ యూస్ టు హియర్ మై పేరెంట్స్, ఎస్పెషల్లీ మై మదర్ యూస్ టు గ్రోన్ ఇన్ ప్రేయర్. మూలు కూడా అనమాట నేను విన్నాను. కన్నీళ్ళు అనమాట. నా బిడ్డ రక్షింపబడాలి, ప్రభువుని అంగీకరించాలి, ఈ లోక రీతిలో కొట్టుకొని పోకూడదు. ఆమె ఎప్పుడు అనుకోలేదు నేను ఒక పెద్ద సేవకురాలై ఉంటానని. దేవుని స్తోత్రం. చూడండి, ఎప్పుడైనా మనం ఇంత అడుగుతామండి, మన పిడికెడు మెదడుతో కొద్దిగా అడుగుతాం. ఇంత ఉంటే చాలయ్యా, కొద్దిగా ఉంటే చాలు. కానీ ఊహకు మించిన రీతిగా దేవుడు ఉపవాస ప్రార్థన వేదనతో కూడా నువ్వు చేసినప్పుడు ఆ ఫలం అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. అవును, యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీస్. అవును, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసే బాధ్యత మనకు. ఒక్కరు కూడా నశించొద్దు, ఆ సవాలు ఉండాలి మనకు. దేవుని స్తోత్రం. మా కుటుంబంలో ఎవరు నశించొద్దనే పట్టుదల ఉండాలి. నేను పరలోకంలో బాగుండాలి, నా పిల్లలందరూ నశించాలి, నా నరకంలో కానే కాదు. నేను బాగుండాలి, నా భర్త మాడుతూ ఉండాలి, నా నరకంలో కానే కాదు. నా భార్య అలా అలమటించాలి, నా నరకంలో కానే కాదు. ప్రతి ఒక్కరు నా కుటుంబంలో రక్షింపబడేంత వరకు నా పంతము నేను విడవను, నా ప్రార్థన నేను విడవను, ఆ ఉపవాస దీక్ష నేను వదలను, నా కన్నీటి ప్రార్థన విడవను అనే పట్టుదల ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ ఇర్మియా భక్తుడు అంటున్నాడు 19వ వచనం, మనం వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనం దేశం విడవలసి వచ్చిన సీయోనులో రోదన ధ్వని వినబడుతుంది. అవును, వీరు శత్రువుల చేత చెరబట్టబడినప్పుడు పెద్ద రోదన, పెద్ద అంగలార్పు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడు. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పు. పిల్లలకు నేర్పండి. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదని ఒక ప్రసంగం చేశాను. దానికి మంచి ఒక పిక్చర్ కూడా పెట్టినాడు. తల్లి బిందె మోసుకొని నడుస్తుంది, చిన్న బిడ్డ చిన్న బిందె పెట్టుకొని చక్కగా, అంటే తల్లిలాగా ఆ తల్లి ఏం చేస్తుందో అదే అడుగుల్లో నడుస్తుంది. మరి తప్పకుండా మనం చెప్తూ ఉండాలి, అంతే చెప్తూ ఉండాలి, పిల్లలకు చెప్తూ ఉండాలి. విత్తువాడు విత్తుతూనే ఉండాలండి. అది ఫలించినో ఇది ఫలించినో అని అనుకోకుండా కీప్ ఆన్ టెలింగ్ యువర్ చిల్డ్రన్ టు ప్రే. కీప్ ఆన్ టెలింగ్, ప్రే. ప్రార్థన చేస్తున్నావా?
నీవు నీ భర్త కొరకు చేస్తున్నావా, నీ భార్య కొరకు చేస్తున్నావా, నీ కుటుంబం కొరకు చేస్తున్నావా, పిల్లలకు నీ బిడ్డల కొరకు చేస్తున్నావా? అపాయం ఉన్నది అనే హెచ్చరికలు ఇస్తూ ఉండాలి తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట విని రోదనము చేయ నేర్చుకోవాలి, అంగలార్చాలంట దేవుని సన్నిధిలో, క్రై అవుట్. నాది యాక్చువల్లీ 4 గంటల ప్రసంగం అండి. మీరున్నారనుకో 4 గంటలు ఇలాగే నిలబడి ఈ ప్రసంగం చేయగలను దేవుని కృప ద్వారా. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మన నగర్లలో వచ్చేసింది, ఎక్కుచున్నది కాదు, వచ్చేసింది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నాకు ఒక దర్శనం వచ్చింది. కిటికీకి కడ్డీలు లేవు, పెద్ద పులి పిల్లలు అక్కడిక్కడ దొరుకుతుంది, యవనస్తులు దాంతో ఆడుతున్నారు. ఆడొద్దు, జాగ్రత్త, దీని తల్లిదండ్రులు ఇక్కడ దగ్గరలో ఉంటారు, మింగేస్తుంది అని చెప్తుంటే వినకుండా ఆ చిన్న పులి బిడ్డలతో ఆడుతున్నారు. మరి నేను లోపలికి వచ్చేసినాను, ఇంకా కొంతమంది యవనస్తులు దాంట్లో ఉన్నారు. ఆ కడ్డీలు లేని కిటికీ నుండి బలిసిన బలమైన 2 పులులు ఒక్కసారి వచ్చి యవనస్తులు మింగేసి, నేను తప్పించుకొని బయటపడ్డానికి చాలా ఏడ్చాను. నేను అయ్యో చెప్తే వారు వినలేదు కదా. దాని తర్వాత ఎన్నో దుర్వార్తలు మనం వింటూనే ఉన్నాం దాని ముందు కూడా. అంటే పసిపిల్లల మీద పడుతుంది సాతాను. మీరు వార్తలు చూసిన 7 ఏళ్ల బాబును వాడు స్కూల్కు తయారై తల్లి చక్కగా తయారు చేసి స్కూల్ పోతే స్కూల్కు ఎంటర్ అయిన 5 నిమిషాల్లో వాడు చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడో ఇంతవరకు తేలలేదు, అది మిస్టరీ. ఎందుకు ఆ చిన్న బిడ్డను చంపాలి? రకరకాల కథలు, డబ్బులు ఇచ్చి కట్టుకథలు, కానీ అసలు స్టోరీ ఏంటో తెలియదు. ఏంటి మర్మం అది మనకు అర్థం కాదు. వాళ్ళకు వస్తుందిలే, మనకు రాదని అనుకోకండి. ప్రార్థన అనే గోడ కట్టుకోవాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా ఏడ్చినాడంట, ఉపవాసించినాడంట, నిద్ర పట్టలేదంట. రాజు దగ్గరుండి ముఖము చిన్నబుచ్చుకొని విచారంతో ఉన్నాడంట. ఎందుకు ఇంత విచారం నీకు? నా ప్రజల్లో నశించిపోతున్నారు, యెరూషలేము యొక్క గోడ ఏమైపోయింది? కూలిపోయింది, నా ప్రజలకు భద్రత లేదు, నేను ఏ విధంగా మరి సంతోషంగా ఉండగలను? ఆ గోడ కట్టేంత వరకు మరి నాలో ఉన్న ఈ ఆశ తీరదు. అప్పుడు రాజు కూడా సహకరిస్తూ రాజుకు దయ పుట్టిందంట. దేవుని స్తోత్రం. నెహెమ్యా ఏడ్చినాడని, ఉపవాసం ఉన్నాడని, ఆందోళనతో ప్రార్థన చేసినాడని, పని చేసినాడు. ప్రార్థన చేయాలి, పని చేయాలి. చాలామంది ప్రార్థన అని ఇంట్లో పని చేయరు, తప్పది. ఇంట్లో పనులన్నీ చేయాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయాలి. హల్లెలూయా. తప్పకుండా నువ్వు పని చేయాలి. ఇక్కడ నెహెమ్యా పని చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఐక్యతలో నడిపిస్తున్నాడు. మరి 52 రోజుల్లో యెరూషలేము గోడలను నిర్మాణం చేస్తున్నాడు. హల్లెలూయా. నేను ఇది చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను, యెరూషలేము చుట్టూ గోడలు. అందుకే ఒక వాక్యం ఉంది, 125వ కీర్తన 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు నేను నా ప్రజల చుట్టూ ఉంటాను. అవును ప్రభువా. ఊరికి అపాయంకు భయపడి బిక్కుబిక్కుమని ఎన్నాళ్ళు బతుకుతాం మేము? మాకు విశ్వాసం కావాలి, ధైర్యం కావాలి, మా బిడ్డల గురించి మాకు ధైర్యం కావాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు నేర్పిస్తున్నాడు, మరి కట్టుకో గోడ. నెహెమ్యా కట్టలేదు ఆ గోడ. ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి యెరూషలేము గోడలను ఏం చేసినాడు? దిట్టపరిచినాడు, కట్టినాడు కదా. అలాగూ ఒక్కొక్కరి జీవితం చుట్టూ మరి గోడలు కట్టుకోవాలి. ప్రార్థన, ఉపవాసం అనే గోడ కట్టాలి. నీ కుటుంబం చుట్టూ కట్టాలి, నీ పిల్లల చుట్టూ కట్టుకోవాలి. నువ్వు సాతానుకు ఎరగాకుండా మనల్ని, మన కుటుంబాలను దేవుడు తప్పకుండా కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ సాతాను దాడి చేస్తుంది వీధుల్లో పసిపిల్లలు లేకుండా. మరి యవనస్తులు మార్గాల్లో, రాజమార్గాల్లో లేకుండా నాశనం చేయుటకై మరణము కిటికీలను ఎక్కి చూస్తుందట. మరణం మన కిటికీలను ఎక్కి చూసినప్పుడు మన మోకాళ్ళ నుండి ప్రార్థన చేసే సీనే కనబడాలి. దేవుని స్తోత్రం. వెంటనే వాడు వెళ్ళిపోతాడు సాతాను. హల్లెలూయా. ఇక్కడ యెహోవా వాక్కు ఇదే, చేల మీద పెంట పడునట్లు, పంట కోయి వారి వెనుక పిడికిళ్ళు పడునట్లు ఎవడును సమకూర్చకుండా మనుషుల శవములు పడు, వాటిని కూర్చువాడెవడును లేకపో. అంటే గొప్ప వినాశము రాకముందున్న హెచ్చరిక ప్రవక్త తన ప్రజలకు ఇస్తున్నాడు. దీని మార్గం ఏంటి? హౌ టు ఎస్కేప్ దిస్ గ్రేట్ రాత్ ఆఫ్ గాడ్, గ్రేట్ డిస్ట్రక్షన్. ఇంత పెద్ద ఉగ్రత, ఇంత పెద్ద అపాయము, మరణము
తప్పించుకోవడానికి మార్గం ఏంటి? ఇదో మనం చేసే ఇదే మార్గం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీ శరీరం తగ్గుతుంది, ఆత్మీయ జీవితం ఏమవుతుంది? ఎక్కుతుంది. లేకుంటే పొగరబట్టిపోతావు నువ్వు. చాలా జాగ్రత్త. తక్కువ తిను అన్నం. మళ్ళా సిస్టర్ ఏంటి సిస్టర్ ఇది చెప్పమంటున్నాడు దేవుడు నాకు. మరి నేనేం చేయాలి? చెప్పలేక నేను ఉండలేను. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు కడుపు నిండా తినాలని ఆశపడుతున్నాను. కానీ దేవుడు అంటున్నాడు సగం తింటే చాలు, కొద్దిగా తింటే చాలు, నీ ప్రాణం నిలబడ్డాను. ఆయన తన శక్తితో నేను నింపుతాడు. దేవుని స్తోత్రం. ఈక దాకా తిని నిద్రమత్తు దద్దమ్మలుగా తయారై నిద్రపోతులు. దేవుని మీద ఆశ లేదు, ప్రార్థన మీద ఆశ లేదు. ఏమవుతుందో గతి. పిల్లల మీద శ్రద్ధ లేదు. ఇప్పుడు గుడి అంటే ఒక ఆట స్థలంగా మారిపోయిందండి. సో పెయిన్ఫుల్ టు టెల్ యూ. పాతకాలం మా నాన్నగారు పాస్టర్గా ఉన్నప్పుడు అన్నీ ఫ్లాష్ బ్యాక్ నాకు వచ్చింది. గుడి అంటే ఎంత పవిత్రం, ఆదివారం అంటే మరి ఎంత పవిత్రంగా ఆచరించేది. ఏదో వచ్చేస్తున్నారు అంతే, కూర్చున్నారు, 2 పాటలు పాడేసి తొందరగా వాక్యం ఏంటి ఇంత లేట్ చేస్తున్నాడు అయిపోయింది. అట్లా కాదు. ఒక తల్లి అంట 2 పిల్లలు చంపేసిందంట. ఈ వార్తల్లో చూసిన. వివాహితురాలు, కుటుంబస్తురాలు. పాపం ఎందుకు చేస్తారంటే తిండి ఎక్కువైతే చేస్తారు. బాగా తిండి ఎక్కువైంది. తిండి తక్కువ చేస్తే కొద్దిగా దేవుని మీద నీ మనసు ఏదవుతుంది మళ్ళీ. తిరుగుడు పువ్వు ఎక్కడ మరుగుతుందంట? సూర్యుని తట్టు. పొద్దున్నేమో తూర్పు దిక్కుంటుంది ఆ పువ్వు. సాయంత్రం చూస్తే ఈ పువ్వు ఏం చేస్తుంది? ఆటోమేటిక్ సూర్యుడు పశ్చిమ సైడ్ వచ్చినప్పుడు అటు తిరుగుతుంది. అలాగుండాల విశ్వాసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 పిల్లలను చీరతోటి ముడిగట్టి, ఇంత దారుణం అండి. ఇది సైతాను కార్యం కాకుంటే దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? షీ కిల్డ్ హర్ 2 children బికాస్ షీ వాజ్ హ్యావింగ్ ఎ పారామర్. అంటే ఒక ప్రియుడు ఉన్నాడు, భర్త కాకుండా పరపురుషునితో స్నేహం చేసి వాడు అన్నాడంట ఈ పిల్లలు అడ్డుగా ఉన్నారు, వీళ్ళు ఏం చేయి తొలగించు. చూడండి, శరీర కార్యాలను మనం ఏం చేయాలి? ఆత్మ ద్వారా చంపేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీర కార్యాలు నిన్ను లొంగ తీసుకుంటుంది అన్నప్పుడు వెంటనే ఉపవాసంలోకి దిగాలి, ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ నెహెమ్యా ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు? ఒకసారి నెహెమ్యా గ్రంథం తీయండి. ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు? రాజభవనంలో ఉంది ఆయన ఉద్యోగం, పానదాయకుడుగా ఉన్నాడు. వై హీ హెస్ టు క్రై? ఎందుకు ఏడవాలి? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఆయన పెద్ద ప్రసంగికుడు కాదు, అభిషక్తుడు కాదు, ఆయన ఒక ఉద్యోగస్తుడు, కానీ చాలా ప్రార్థనాపరుడు. తన ప్రజల గురించి చాలా భారము కలిగినవాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన అంటే మనం ఒకటి కాపర్లు చేయాలి, సేవకులు చేయాలి, ఎవరికైతే దర్శనం ఉందో వారు చేయాలి ఉపవాస ప్రార్థన, కానే కాదు. ప్రజల గురించి శ్రద్ధ విశ్వాసులకు ఉండాలని నెహెమ్యా మనకు బోధిస్తున్నాడు. నెహెమ్యా ఇస్ నాట్ ఎ ప్రీచర్, నాట్ ఎన్ అనాయింటెడ్ పర్సన్, నాట్ ఎ ప్రాఫెట్, జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్. హీ హాజ్ ఎ కెరియర్. ఆయనకు ఒక ఉద్యోగం ఉన్నది, రాజు దగ్గర పానదాయకుడు. కానీ నెహెమ్యా 1:3 చూడండి. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మలను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. నాతో కలిసి చదవండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. హల్లెలూయా. అంటే ఇదేమన్నా కొత్తదా? ఆవేదనతో కూడా నువ్వు ప్రార్థన చేయాలంటే కొత్త మాట ఏం కాదు, పాత నిబంధనలో రాసి ఉంది, పాత మాట ఇది, కానీ ఉన్న మాట. ఆ దినాల్లో నెహెమ్యా పడిపోయిన గోడలు, చెరపట్టబడిన తన ప్రజలు, వీరి గురించి ఆలోచిస్తున్నాడు. ఆయనకి ఏం అవసరం ఆలోచించడం? మంచి జీతం తీసుకొని రాజు దగ్గర వైభవంగా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. అయినా కూర్చుండి ఏడ్చి ఆహారం మాని ఉపవాసంతో నిద్ర పట్టకుండా ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి భారతదేశం నశించిపోతే మనకు చింత ఉండకూడదంటారా? ఇన్ని దుర్వార్తలు వింటుంటే, ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు, బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి సురక్షితంగా వస్తాడో తెలియదు.
సో మచ్ ఆఫ్ డేంజర్ అరౌండ్. మన పిల్లల పయనమేటు, అసలు క్రైస్తవత్వం యొక్క పయనమేటు, పిల్లల పయనము, కుటుంబం యొక్క పయనము, అది అలా పెట్టి యాక్చువల్లీ క్రైస్తవత్వమే ఎక్కడికి పోతుంది అని ఆలోచించినారా? భయంకరమైన వీడియోలు మీరు చూసి ఉండొచ్చు. ఎటు పోతుంది? ఇదేనా సంఘం అంటే? కానే కాదు. సంఘం అంటే యేసు ప్రభు యొక్క శరీరమై ఉన్నది. సంఘానికి శిరస్సు ప్రభు అయి ఉన్నాడు. మనం అందరం కూడా సంఘంలో ఏమై ఉన్నాము? అవయవాలై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రతి అవయవం పనిచేయాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు సంఘం క్రీస్తు శరీరంలో ప్రతి అవయవం కూడా చాలా ప్రాధాన్యం కలిగింది. నో వన్ ఈజ్ అన్ఇంపార్టెంట్. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ బిలీవర్, ఎనీ పర్సన్. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్, ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు విలువైన వారు. ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని కఠినంగా మాట్లాడి బాధ పెట్టొద్దు. ఎందుకంటే వారిలో ఒకవేళ వారు ఉపవసించి ప్రార్థన చేసి దేవునితో దగ్గరగా ఉండేవాళ్ళంటే నీకు శిక్ష తప్పదు. జాగ్రత్తగా ఉండాలి. డోంట్ టచ్ ద పీపుల్ హూ ప్రే. ప్రార్థనలో ఉంటారు, ఉపవసిస్తారు. నీ దేవుడు శక్తితో నింపుతాడు తప్పకుండా. వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. కాబట్టి వారి జోలికి పోకూడదు. ఒక స్త్రీ వచ్చి అచ్చ జటామాంసం అత్తరు పాదాల మీద పోసి ఆరాధిస్తుంటే శిష్యులు ఏమంటారు? అయ్యో ఈ అత్తరు ఎందుకు వ్యర్థము, ఎన్ని దినాలకు అమ్మి బీదలకు ఇవ్వాలంట? 300 దినాలు. అప్పుడు యేసుప్రభు ఒక మాట్లాడు, ఈమె జోలికి పోకు. అందుకే నేను చెప్తున్నాను సేవకురాలుగా, ఉపవాస ప్రార్థనలు చేసే వారి జోలికి మీరు పోకూడదు. ది క్యారీ దట్ పవర్ అండ్ అనాయింటింగ్. ముట్టుకోవద్దు. ఇస్త్రీ పెట్టి వేడైనాక ముడతావా? ఆడతావా? సురుక్కుమంటది. అలాగే ఉపవసించి ప్రార్థన చేసి దేవునితో దగ్గర బంధం గలవారిని ముట్టుకోవద్దు. మరి ఉజ్జీవానికి రహస్యం ఏంటి? గొప్ప ఉద్యమం కావాలి మన దేశంలో. దానికి రహస్యం ఏంటి? ప్రార్థన అని తెలుసు, ఉపవాసం అని తెలుసు. ఈరోజు ప్రసంగం ఏంటి? వేదనతో కూడిన గలార్పుతో కూడిన ఉపవాస ప్రార్థన. కన్నీళ్ళు రేకుంటే అడుగు. చాలామంది అంటారు, అమ్మమ్మ కన్నీళ్ళు అస్సలు రావమ్మా అంటే నీకు సుఖం ఎక్కువైంది. రాదు. కొద్ది బాధలు చురుకులు వస్తే వస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కష్టాలు లేవు కదా. అందుకే సాధు సుందర్ సింగ్ ప్రార్థన చేసినట్టు, నాకు శ్రమలు ఈ ప్రభువా, నాకు శ్రమలు ఇస్తే నేను ఏడుస్తా, నేను వేదనతో ప్రార్థన చేస్తా. శ్రమలు లేకుంటే ఏం ప్రార్థన చేస్తా? చిలక పలుకులు పలికి మరి గమ్మున ఉంటా కదా. శ్రమలు అంటే నువ్వు నా మీద పని చేస్తున్నావు, నన్ను సిద్ధపాటు చేస్తున్నావు. కాబట్టి గివ్ మీ సారోస్, గివ్ మీ ట్రబుల్స్, గివ్ మీ ట్రయల్స్, గివ్ మీ టెంప్టేషన్స్, ఐ హ్యావ్ టు కాంకర్ దోస్. అవును, అలాంటి భక్తుల కోవకు చెందాలి యూపీఎఫ్ వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న బాధ రాగానే కుమిలి కృంగి వంగిపోకూడదు. దేవుడు శక్తి ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవత్వము ఎటుపోతుంది? సంఘాలు ఏమవుతున్నాయి? సంఘాల గురించి నా ఆవేదన ఉండాలి. ఏంటి అసలు ఎక్కడుంది ఆత్మీయత? మీరు వెతకండి వెళ్ళి ఒక రోజంతా. నేనైతే మరి టీవీలలో వింటే ఆశ్చర్యపోతాను. ఏ భారం లేదు, బరువు లేదు, ప్రసంగాలు. హాయ్ దేవా, డబ్బులు కావాలంటే వాళ్ళకు. అసలు డబ్బులు అడుగుమని ఎక్కడ నాకు కనబడలేదే. నువ్వు ప్రార్థన చేస్తే సముద్ర వ్యాపారం నీ వద్దకు వచ్చేస్తుంది, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వస్తుంది, ఒడ్డు మీద పొర్లిపారు ప్రవాహంలాగా వస్తాడు, రాజులు నీకు కానుకలు తెస్తారండి. ఈ వాగ్దానాల మీద నమ్మకం లేదా? ఏంటి అడిగి 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 ప్రజలను విసికించి వారి చెమట నెత్తురంతా పిండి అనుభవించడానికి చూస్తున్నారు. జాగ్రత్త. గొర్రె చర్మంలో తోడేళ్ళు. కనిపెట్టాలంటే నీకు ప్రార్థన వ్యక్తి అయితే కనిపెట్టేస్తావు తొందరగా. వివేచన వరం అనేది 9 వరాల్లో ఒకటి కదా. ఆత్మపూర్ణురాలు అయితే, ఆత్మపూర్ణుడవైతే వెంటనే నువ్వు కనిపెడతావు. దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ నాట్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఇది పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధంగా ఉంది, ఇది కాదు, ఇది నకిలీ. చెల్లని రూపాయి ఎంత గుర్తుపెడతావు నువ్వు? ఇట్టబెట్టి చూస్తావు, అద్దాన్ని పెట్టి, అమ్మో గీత ఉందా, గీత లేదంటే చెల్లని రూపాయి. మరి బట్ట బాగుందా, బట్ట కొనడం, ఓ అట్లా పట్టి చింపి కూడా చూస్తావు చిరుగుతుందా అని. మరి నీకు ఎందుకు నీ ఆత్మీయ జీవితం గురించి ఉన్న శ్రద్ధ లేదు? నేను ఎందుకు చెప్తున్నానంటే భారం కలిగి చెప్తున్నాను. ఆలయాలు ఎలా మారిపోయిందంటే తిండి, డ్రామాలు, డాన్సులు,
భక్తులు లేచి చెంప చెళ్ళు అనేటట్టు కొట్టడానికి వీలు లేదా? ఎంత ధైర్యం! హౌ కెన్ సచ్ నాస్టీ థింగ్స్ క్రీప్ ఇన్ టు స్పిరిచువాలిటీ? అందుకే ఇలాంటి అబద్ధ బోధకులందరినీ దేవుడు అణిచివేయడానికి ఉపవాసించి ప్రార్థన చేసి కన్నీళ్ళు కార్చాలా. దేవుని స్తోత్రం. ఏడుపు రావాలి. ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది కష్టార్జితాన్ని వీరు కొల్లగొడుతున్నారు. నెత్తురు చెమటగా మార్చి కష్టపడిన డబ్బులు ఇస్తే తెండి, మీరు ఆశీర్వదిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, తెండి తెండి తెండి. వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, పేదవాళ్ళు ఇంకా పేదగా మారిపోతున్నారు. కనుక ప్రజల్లో జ్ఞానం కావాలి. నా జనులు జ్ఞానము లేకుండా ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. తెలివి లేదు, తెలివి అడగాలి. ఈరోజైతే 10 నిమిషాలు అడిగిన తెలివి నేను. ఆయన జ్ఞానం తెచ్చి ఐ హ్యావ్ టు హ్యావ్ మోర్ విజ్డమ్ లార్డ్. లేవాలి నేను ఒక పెద్ద గండ్రగోడల్లాగా. దేవుని స్తోత్రం. ఎంత ఆశపడుతున్నానంటే మరి ఎప్పుడు లేసానో నాకు తెలియదు కానీ ఐ షుడ్ అటాక్ సచ్ నాన్ సెన్స్. ఆ అవినీతిని, అక్రమాన్ని, మోసాన్ని అణిచివేయాలి. అప్పుడు దేవుడు అంటారు నువ్వు కన్నీళ్ళు గార్చి మొదలు ప్రార్థన చేయి. ఈరోజు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినాడు. కన్నీటి ఆత్మ కొరకు వేడుకో, కరుణగల ఆత్మ కొరకు వేడుకో, విజ్ఞాపన గల ఆత్మ కొరకు వేడుకో. ఉపవాసం సరిపోదు, ప్రార్థన సరిపోదు. ఆవేదనతో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏడవాలి. నువ్వు పిల్లల కొరకు ఏడవాలి. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడంట. హల్లెలూయా. ఎంతమంది యేసు ప్రభు సహితం ఏడ్చినాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. యేసు ప్రభు ఏ విధంగా ఏడ్చినాడు. తన శరీరధారిగా ఉన్న దినాల్లో చిన్న చిన్న ఏడుపులు కాదు. ప్రభు ఏడ్చింది ఎలాగ ఏడ్చాడో మీరు చదవండి. హెబ్రీ 5:7. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. హల్లెలూయా. తండ్రి ఆయనను అంగీకరించాలంటే ఆయన ఏదో ఇలాగో స్వస్థతలు చేసి అందరినీ ముట్టి బాగు చేసి 4 మాటలు చెప్పిపోవడం కాదు. హీ హ్యాస్ టు ప్రే విత్ టీయర్స్. శరీరధారిగా ఉన్న రోజుల్లో మహారోదనంతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షింపగలవానికి ఓ శిలువ ఉంది కదా ఆయన ముందు. సర్వలోక పాప పరిహారం తన ప్రాణం పెట్టాలి. తెలుసు ఆయనకు శిలువ మీద మరణించాలని. దేవుడు తన దాసులకు చెప్తాడు వారు ఎట్టి మరణము అనుభవించబోతున్నారు. వాళ్ళకి హింట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి సంఘము అట్టి సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. సేవకులు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే తాను జరగబోయే కార్యం తన దాసుడైన స్నేహితుడైన అబ్రహాంకు దాయడంట. ఆయన చెప్తాడంట. టు గెట్ ప్రిపేర్డ్ దే నీడ్ సో మచ్ ఆఫ్ ప్రేయర్ పవర్. అంటే యేసు ప్రభు చూడండి శిలువ మరణాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా సిద్ధపడుతున్నాడు. మహారోదనంతో కన్నీళ్లతో రక్షింపగలవాని కొరకు ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన కుమారుడి ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోండి. యేసు ప్రభు ఎక్కడెక్కడ ఏడ్చినాడో చెప్పగలుగుతారా మీరు? లాజర్ చనిపోయినప్పుడు కూడా ఏం చేసినాడు? ఏడ్చినాడు. అసలు ఎందుకు ఏడ్చినాడు? ఆయనకు అంత శక్తి ఉంది కదా. లాజరు బయటికి రమ్మంటే వచ్చేసేది కదా. ఎందుకు ఏడ్చినాడు? మీరు చెప్తారా ఎందుకు ఏడ్చాడు? ఆయన మానవ ఆకారంలో ఉన్నాడు కదా. మరియా మార్తలు ఏడ్చినప్పుడు ఆయన కనికరం గల ఆ హృదయం, వారు ఏడ్చినప్పుడు వారితో కలిసి ఏడ్చేసినాడు. కన్నీళ్ళు, యేసు కన్నీళ్ళు విడిచాం. ఇంకెప్పుడు ఏడ్చినాడండి? యెరూషలేమును గూర్చి ఏం చేసినాడంట? ఏడ్చినాడు. కన్నీళ్ళు విడిచినాడంట. ఆయన ఏడ్చినాడంట. ఇంకా ఉన్నాయా? ఆయన శిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో ఏం చేసినాడు? ఏడ్చినాడు. దుఃఖాక్రాంతుడై, చింతాక్రాంతుడై, బహు ఆవేదనతో తన చెమట నీళ్ళను పడు రక్త బిందువులుగా మారిపోయినంతగా ఏడ్చినాడంట. ప్రార్థన చేసినాడు. ఇంకా యేసుప్రభు కంటే గొప్పవాళ్ళమా మనం ఎదుర్కోవాల్సిన ప్రతి సమస్య కొరకు కన్నీళ్లతో ప్రార్థన తప్పకుండా చేయాలి. సువార్త అనేది దేవుని శక్తి అని రోమీయులకు రాసిన పత్రిక 1:16 ఉంది. సువార్త సర్వలోకం వినబడాలి, ప్రార్థన చేయాలి. ఎంతమంది సువార్త లేకుండా నశించిపోతున్నారు. ఈ సువార్త కొరకు పెద్ద మెసేజ్లు ఇచ్చి, డ్రామాలు ఇచ్చి, డిబేట్లు ఇచ్చి, దానివల్ల ఒక్క ఆత్మ కూడా రక్షింపబడదు నన్ను అడిగితే. కానీ కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడే ఆత్మల పంట మనం చూస్తాం. దేవుని స్తోత్రం అని. హల్లెలూయా. కన్నీళ్లు గార్చి పరిశుద్ధ గ్రంథంలో నేను చూసినప్పుడు
కన్నీళ్ళు గార్చేవాడిని కొంతమందిని నాకు జ్ఞాపకం చేసినాడు. వాళ్ళందరూ ఫలం పొందుకున్నారు. హన్నా ప్రార్థన చేయలేదా? ఆమె మొదటి సమయంలో 1వ అధ్యాయం 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఏడ్చిందట. ఏడుస్తుంటే ఏలి యాజకుడు అనుకున్నాడు బాగా మత్తురాలైంది, శబ్దమేం వినబడడం లేదు, పెదవులు మాత్రము కదలు, ఏడుస్తూ ఉంది. దేవుడు ఆమె కన్నీళ్ల ప్రార్థనను విన్నాడు. ఇశ్రాయేల్లోకి వెళ్ళా గొప్ప ప్రవక్త అయిన సమూయేలుకు తల్లిగా మారిపోయింది. మరి 5 సంతానాన్ని కూడా పొందుకుందంట. హల్లెలూయా. మరి ఇంకా ఏడ్చిన వరకు పాపాత్మురాలు వచ్చి ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో యేసు పాదాలను ఏం చేసింది? ఈమె తడిపేసిందండి. మరి ఆమె పాపాత్మురాలు. పరిసయ్యుడు అంటున్నాడు ఈయన నిజమైన ప్రవక్త అయితే ఈమె ఎవతో ఆయనకు తెలియదా? వెంటనే ప్రభు గుర్తుపెట్టి అంటున్నాడు ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది, నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు గిన్నెడు చల్లనీరు ఇవ్వలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదాలు తడిపేసింది. ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈ విస్తారమైన దోషాలను నేనేం చేస్తాను? క్షమిస్తాను. నువ్వు స్త్రీ, నువ్వు సమాధానం గల దానివై నీవు. హిజ్కియా ప్రార్థన చేసినాడు. మరణకరమైన రోగం అంట. రోగం వస్తే కూడా ఏడ్చి ప్రార్థన చేయండి, దేవుడు ఆ రోగాన్ని నిర్మూలన చేస్తాడు. దేవుని స్తోత్రం. కడుపులో గడ్డ ఆపరేషన్ అని డాక్టర్ అంటాడు, పరమ వైద్యుడు అంటాడు కత్తి పడకుండా నేను నిన్ను కాపాడుతాను, ఆపరేషన్ క్యాన్సర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్మరా? ఇది నా జీవితంలో జరిగింది, అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను. 4 డాక్టర్స్ ఉన్నారు, యూ హ్యావ్ టు అండర్గో ఆపరేషన్. గైనిక్ ప్రాబ్లం వచ్చింది 10-12 సంవత్సరాల క్రితం. ఆపరేషన్ ఈజ్ అ మస్ట్ అన్నారు 4 డాక్టర్స్. ఇక్కడ సంఘం నా కొరకు ప్రార్థన చేసింది. కొద్ది గుంపు ఉపవాసం అన్నప్పుడు 20 మంది. అమ్మ మీద కత్తి పడకూడదు. డాక్టర్ గెలవలే, విశ్వాసులు గెలిచినారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు టెస్ట్ కొరకు పంపినారు. ఇది చాలా చాలా సీరియస్ ప్రాబ్లం అన్నారు. టెస్ట్ కొరకు పంపాలి, ఎందుకంటే దే హ్యావ్ టు రూల్ అవుట్ క్యాన్సర్. టెస్ట్ నార్మల్గా వచ్చింది. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు మరి ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం అనుకుంటా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే హిజ్కియా రాజు కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు తన ముఖం తిప్పుకొని బహుగా ఏడ్చి దేవునితో మాట్లాడినాడు. దేవుడు ఆయన కన్నీళ్లు విడిచుట చూచినాడు. ఆ రోగాన్ని నయం చేసినాడు. రోగం పోవడం కాదు, 15 సంవత్సరాలు ఆయుస్సు ఇచ్చినాడు. హల్లెలూయా. నాయను విధవరాలు తన ఏకైక కుమారుడు. ఆమె విధవరాలంటే భర్త లేడు, ఉన్న ఒక్క కుమారుడు చనిపోయినాడు. ఇంకా ఆమె ఒంటరిగా మిగిలిపోయింది కదా. ఆ పాడె వెంబడి ఏడుస్తున్న తల్లి, ప్రభు జనసమూహము మరి వెనక ముందు నడుస్తున్నాడు. ఆమె తల్లిని చూసినాడు, ఆమె ఏడుస్తుంది. ఏమన్నాడు ఆమెను చూసి? ఏడవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏడవద్దని చెప్పి ఆ పాడెను ముట్టగానే కుమారుడు జీవింపబడినాడు. సజీవుడైన కుమారుని తల్లికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎక్కడెక్కడ ఏడుపుందో అక్కడంతా కూడా మరి గొప్ప కార్యాలు జరిగినట్టు వాక్యంలో చూస్తున్నాం. పౌలు ఏడవలేదా? పౌలు సంఘం నిమిత్తం చేసినాడంట. 3 సంవత్సరాలు ఏడ్చినాడంట. మీకు అది చూడాలి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం చూడండి, 29 చూడండి, 19. నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినాను. కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగున ప్రభువును సేవించడనో మీకే తెలియదు. భక్తులు కన్నీళ్ళు గారవాలి, ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. దావీదు కూడా ఏం చేసినాడు? కన్నీళ్లు విడిచినాడు. నా పరుపు తేలిపోయింది అంటాడు 6వ కీర్తనలో. కన్నీళ్లు విడుస్తూ రాత్రంతా నేను కన్నీటి ప్రార్థన చేస్తే నా పరుపు ఏమైందట? తేల. అంటే అలంకరణ భాష. అటు అంతగా ఏడ్చినాడని. హాగరు ఏడ్చింది, చిన్న బిడ్డ. వాడు బాలుడు ఏడుస్తున్నాడు, నీళ్ల కొరకు దప్పిక. అబ్రహాం ఇచ్చిన తిత్తి నీళ్ళు అయిపోయింది. అరణ్యంలో నీళ్ళు ఎక్కడుంటాయి? నేను ఈ చిన్నవాని చావు చూడలేను. ఆకాశం తట్టు ఎలుగెత్తి హాగరు ఏడ్చింది. ఆమె కన్నులను దేవుడు తెరవగానే ఆమె ఏం చూస్తుంది? నీటి ఊట. హల్లెలూయా. గొప్ప వాగ్దానము, నీ కుమారుని నేను గొప్ప జనముగా చేస్తాను. అలాగే భక్తులు ఉపవసించి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. మరి ఎజ్రా కూడా బహుగా ఏడ్చినాడని ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు హి వెప్ట్. దానియేలు కూడా ఏడ్చి ప్రార్థన చేసినాడు. నెహెమ్యా ఏడ్చి ప్రార్థన చేసినాడు. యోబు కూడా ఏడ్చినాడండి. మోషే ఏడ్చినాడు. మోషే సర్వ సమాజంతో కూడా ఏడ్చి ప్రార్థన చేసినాడు. అది సంఖ్య 25 6వ వచనంలో ఉంది. యోబు 30:25 చూడండి ఒకసారి.
బాధలో ఉన్న వారి నిమిత్తం నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తం నేను దుఃఖింపలేదా? అవును, బాధలో ఉండేవారి గురించి ఏడవాలి. దరిద్రులను చూసినప్పుడు దయ పుట్టాలి, కన్నీళ్లు రావాలి. రక్షణ లేని వారి గురించి చూసినప్పుడు ఏడవాలి. మోటు ప్రవర్తన కలిగిన పిల్లలు ఉంటే వారి కొరకు ఏడవాలి. నువ్వు ఎప్పుడు కూడా నిష్ఫలము కాదు, నిష్ఫలం కానే కాదు. కీప్ ఆన్ ప్రేయింగ్. అప్పుడు ఎన్ని సంవత్సరాలు చేయాలో ప్రభు? విసుకకుండా నిత్యం ప్రార్థన చేయమన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి, కన్నీళ్లు గార్చాలి, ఉదయం లేవాలి. ప్రార్థన ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలి? దేవా, నా బద్ధకత్వం నుండి నన్ను విడిపించు, సోమర్తనం నుండి నాకు విడుదల కావాలి, నిద్రమత్తు గల ఆత్మ నుండి విడుదల కావాలి, తిండిపోతనం నుండి నాకు విడుదల కావాలి. నేను కన్నీళ్లు గార్చాలి. ఎన్నెన్ని అపాయాలు నా చుట్టూ ఉంది, నా బిడ్డల చుట్టూ, నా కుటుంబం చుట్టూ ఉంది. పొంచి ఉంది నన్ను మింగడానికి, నా బిడ్డలు మింగడానికి. మరణం అయితే కిటికీలు ఎక్కుతుంది. నేను ఎలాగో నిద్రపోతాను? నేను ఎలాగో తిని తృప్తిగా ఉంటాను? నేను కన్నీళ్లు గార్చి ప్రార్థించాలి కదా. ఈరోజు ఉపవాసం సరిపోదు, ప్రార్థన సరిపోదు. వేదనతో, ఆవేదనతో కన్నీటి ప్రార్థన గురించి నేను విన్నాను కదా. భక్తులందరూ ఏడ్చినారు కదా, నీవు కూడా స్వయంగా ఏడ్చావు కదా. శరీరధారిగా ఉన్నప్పుడు మహారోధన చేసినావు కదా, అంగలార్చినావు కదా. ప్రవక్త 1000 సంవత్సరాల ముందు చెప్తున్నాడు, స్త్రీలారా మీరు దేవుని మాట వినండి. విలాపవాక్యం 2:19 ఉంది. మన బిడ్డల గురించి మనం ఎప్పుడు కూడా ఏడ్చి ప్రార్థన ఏడవాలంట. ఏ నిమిషం ఏమవుతుందో తెలియదు. కాబట్టి బిడ్డల గురించి ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. 2:18-19 నేను చదువుతున్నాను. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింప నీయకము. నువ్వు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వాక్యం ముగిస్తున్నాను. మరి మీ అందరి కొరకు, నా కొరకు కూడా ప్రార్థన చేసుకున్నారు. దేవా, మాకు ఇలాంటి కన్నీటి ప్రార్థన తెచ్చిన మా సంఘంలో ఏదో కూడుకుంటున్నాము, ఏదో ప్రార్థనలు చేస్తున్నామని కాకుండా ఒక భారం కలిగి, ఆవేదన కలిగి, నశించే ఆత్మల గురించి, నశించే కుటుంబాల గురించి, నశించే యవనస్తుల గురించి, నశించే జనాల గురించి, దేవుని ఉగ్రత నుండి మేము తప్పింపబడాలంటే ఆ కన్నీళ్ళ విద్యను మాకు నేర్పండి. కన్నీళ్లు గార్చి ప్రార్థించడానికి సహాయము దయచేయండి. అలాంటి రోదన ప్రార్థన, ఆవేదనతో కూడిన ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు మన సంఘానికి దయచేయను గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవడమే ముఖ్యం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి హంబుల్ అవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అవును ప్రభువా, ఏ పాటి వారమునైనా మా కొరకు ఎన్ని ప్రశస్తమైన వాక్యాలు, వాగ్దానాలు మీరు పొందుపరిచినారు. మేము నడవవలసిన విధానాన్ని మాకు అనుక్షణం నేర్పిస్తున్నారు. కుడి తట్టైన ఎడమ తట్టైన మేము తొలగిపోకుండా మా వెనుక నుండి మా చెవులకు ఉపదేశాన్ని సిద్ధపరిచినావు. మాతో మాట్లాడుతున్నావు నాయనా. ఇదే త్రోవ, దీనిలో నడుచుకో, ఇదే చక్కని దారి, వంకర త్రోవ పోకమంటున్నావు. మంచి కాపరి, నీ నామును బట్టి మమ్మల్ని నీతి మార్గాల్లో నడిపించే కాపరి అన్నావు. కన్నీటి విద్యను మాకు నేర్పండి నాయన. బుద్ధి లేక మేము నవ్వులాటగా బ్రతకకుండా నాయన, గివ్ అస్ దట్ సీరియస్నెస్ రిగార్డింగ్ అవర్ ఫ్యామిలీస్, అవర్ చిల్డ్రన్. మా పిల్లలు పతనం కావద్దు నాయన, సాతానుకు ఎర కాకూడదు నాయన. మరణం కిటికీ నుండి వచ్చి మింగడానికి ప్రయత్నిస్తుంది ప్రభువా. వాని పారద్రోలే శక్తి కన్నీటి ప్రార్థన అని ఈరోజు మాట్లాడినావు నాయన. ఆ కన్నీళ్ళు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా కన్నీళ్ళన్నీ నువ్వు భద్రంగా నీ బుడ్డిలో దాచి ఉంచుతానన్నావు. అవి నీ కవిలలో కనబడుతుందన్నావు తండ్రి. ఒక్క బొట్టు కూడా నిష్ఫలం కాదు నాయన. భద్రంగా నేను నీ కన్నీళ్లను కాపాడుతాను. నువ్వు కన్నీళ్లు విడిచిన నేను చూశానంటున్నావు. నీ ప్రార్థన నేను విన్నానంటున్నావు. నేను నిన్ను బాగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, మా కుటుంబాలను బాగు చేయండి. మాట వినని పిల్లల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి మొండితనం తొలగించునైనా. లోకరీతిగా ఉన్న జ్ఞానం కాదు, దేవుని గురించిన జ్ఞానం మా బిడ్డలకు దయచేయనైనా. ఆ బిడ్డలు సాతానుకు బానిసలు కాకూడదు ప్రభువా. మాకు ఇచ్చిన వాటిలో ఒక్కరు కూడా నశించొద్దు నాయన. నాట్ వన్ షుడ్ బి లాస్ట్. వి కాంట్ బేర్ ఇట్ లార్డ్. మేము అది సహించలేము నాయన. మా బిడ్డలు నరకపాలు కావడం, మాకు ఇచ్చిన భార్య లేక భర్త వారు నరకపాలు కావడము, అది మాకు వల్ల కాదు నాయన. మేము అందుకే గోజాడాలి, ఏడవాలి, వారి ఆత్మలను అగ్ని నుండి లాగినట్టు లాగాలి. అవును తండ్రి, మాకు అట్టి విద్య మాకు నేర్పండి నాయన. మాకు ప్రార్థన జీవితం మాకు దయచేయండి. ఉపవాస ప్రార్థన వేదనతో చేయడానికి సహాయం దయచేయండి. కన్నీళ్లతో నీ పాదాలు తడపడానికి సహాయం దయచేయండి. హల్లెలూయా.
ఒకటి భారభరితమైన హృదయం దయచేయండి. కన్నీటి ఆత్మను మా మీద కుమ్మరించండి ప్రభువా. అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మాకు ప్రార్థన నేర్పండి నాయన, నీకు స్తోత్రం. ఉపవాసము నేర్పండి నాయన. వేదనతో కూడిన ప్రార్థనలు దయచేయండి మా సంఘంలో. టీవీ ద్వారా విన్న వారికి కూడా ఈ సందేశం ద్వారా ఆత్మీయ మేలు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము